మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, ఈ రిలేషన్లో వెయిట్ చేస్తే కమిట్మెంట్ ఉంటుందా ఉండదా, అసలు జెన్యూన్ లవ్ ఉందా లేదా, ఉంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ప్రెడిక్షన్ ఇస్తానండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. గోల్డ్ లింకింగ్ ఇష్యూస్, ఎవరైతే దొంగలించారో, ఎవరి దగ్గర ఉంది, ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తానండి. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా యాక్యురేట్గా చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ కోసం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. డీప్గా ఆలోచిస్తున్నారండి, గ్రౌండ్ లెవెల్గా ఉన్నారు. ప్రాక్టికల్ లైఫ్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బాధ్యతల గురించి, ఈ రిలేషన్లో ఉంటే గొడవలు ఎలా ఉంటాయి, బాధ్యతలు ఉంటే ఎలా ఉంటుంది, బాధ్యతాపరమైన లైఫ్ గురించి ఎక్కువగా వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తున్నారు. ఆలోచించి రిలేషన్లో ముందుకు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలా అయినా సరే ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరి పోరాటం ఎక్కువగా చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇష్యూస్ ఉన్నాయి. మీతో ప్రజెంట్ అయితే ఈ గ్రౌండ్ లెవెల్గా ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల ఏంటంటే వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకొని ఉన్నారు. బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. బ్రైట్గా ఆలోచిస్తున్నారు. రిలేషన్లో హ్యాపీ అయితే ఉంటుంది అనుకుంటున్నారు. జాయ్ చేయాలి అనుకుంటున్నారు. రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నారు. కానీ రెండు విషయాల్లో చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యూచర్లో ప్లానింగ్స్ వేసుకుంటున్నారు. వీళ్ళ అనుభవంతో గతంలో జరిగిన వాటిలో అనుభవం పొంది ఫ్యూచర్ ప్లానింగ్స్లో బ్యాలెన్సింగ్ ఎలా తీసుకురావాలి రిలేషన్ని అని ఒక ప్లానింగ్లో ఉన్నారు వీళ్ళు. ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులు, వాళ్ళు గొడవలు అవుతున్నాయండి. విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఉండాలి అనే ఆలోచన అనేది వాళ్ళకి సరిగ్గా లేదు. ఆర్గ్యుమెంట్స్ విపరీతంగా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు ఆర్గ్యుమెంట్స్ అంటే వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లోనే ఏంటంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్స్ కావాలి. కానీ వీళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యామిలీకి ఎంజాయ్మెంట్స్ ఇవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందుకే అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది చేస్తున్నారు. అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వస్తాయో అని కూడా ఓవర్గా థింక్ చేసి
వర్క్ బర్డెన్లో ఉండి ఒంటరిగా ఉంటున్నారు, కానీ మీరు వెయిట్ చేస్తారా, మీకు న్యాయం చెయ్యాలి అనే ఆలోచన ఉంది, మీకు ఏ విధంగానైనా సరే న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఆర్గ్యుమెంట్స్ ఫ్యూచర్లో వర్క్ బర్డెన్స్ వలన ఎక్కడ వస్తాయో అని ఫ్యూచర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎవరో వాళ్ళ కొంతమంది ఏంటంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీకంటే ముందు పరిచయస్తులతోని వీళ్ళు రీయూనియన్ అయితే అయ్యారు. గతంలో ఉండే లవ్ కానీ ఫ్రెండ్ కానీ లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఉండేటటువంటి పర్సన్తో కానీ రీయూనియన్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్గా వాళ్ళకి మీ మీద జెన్యూన్గా లవ్ ఉంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఆలోచిస్తున్నారు, బాధ్యతల గురించి థింక్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించి రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ద హెర్మిట్. రిలేషన్లో హ్యాపీ అయితే కోరుకుంటున్నారండి, జెన్యూన్గానే ఉన్నారు. మీకంటూ ఒక సపోర్ట్ ఇచ్చి మీతో ఫ్యామిలీని చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. 5 ఆఫ్ పెంటికల్స్. కెరియర్ ఫోకస్ మీద వాళ్ళు మీతో హైడ్గా వాళ్ళ ఎమోషన్స్ని దాచిపెట్టి ఏంటంటే కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టి స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. ఏదో ఫైనాన్షియల్గా వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే కనిపిస్తుంది, మేబీ మీరు ఎవరికైనా వాళ్ళు మధ్యవర్తిగా ఉండి ఫైనాన్స్ అమౌంట్ ఇచ్చినట్లుగా అయితే వాళ్ళు మీకు ఇవ్వకుండా చేయడం వలన ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన ఏమైనా అవుతుందేమో అని చెప్పి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ద సన్ కార్డ్. ఎమోషనల్గా అయితే న్యూ బిగినింగ్ చేశారు వాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్లో న్యూ బిగినింగ్స్ చేశారండి. న్యూ బిగినింగ్ చేసి అక్కడ హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మిమ్మల్ని మాత్రం వాళ్ళు క్లోజ్డ్ బుక్లో ఉంచారు, స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. 2 ఆఫ్ వ్యాండ్స్. బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇది ఫ్యామిలీ ఏనండి, ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీతో అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు. మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఎమోషనల్గా హ్యాపీగా ఉంచాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. ఈ 2 ఫ్యామిలీస్ కూడా యూనిటీ ఫ్యామిలీస్ అన్నట్లుగా ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్. రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. దేవుడి మీద నిర్ణయం పెట్టి ఫ్యూచర్ ప్లానింగ్స్లో అయితే ఉన్నారు. అవి జరగాలి, వాటి సక్సెస్ కోరుకుంటున్నారు. అవి జరగాలి అని అయితే డివైన్ మీద వదిలేరు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి మీ పర్సన్కి. ఆ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి అని అయితే ఏంజల్స్ బ్లెస్సింగ్స్ని కోరుకుంటున్నారు. 5 ఆఫ్ వ్యాండ్స్. ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ అవుతాయో, ఏం గొడవలు అవుతాయో, ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎవరికో మీరు మేబీ అమౌంట్స్ ఇచ్చినా అయి ఉండొచ్చు, లేదు అంటే మీ పర్సన్ అయినా మీ దగ్గర నుండి దానివల్ల ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ అవుతాయో, లేదు అంటే మీ విషయం ఎక్కడ బయటపడితే ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతుందో ఈ థర్డ్ పార్టీ వలన అది ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందో అని
అది ఎక్కువగా వాళ్ళకి ఫియర్ని తీసుకొస్తుంది, భయాన్ని, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అందుకే చేస్తున్నారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ అవుతాయో అని భయపడి కన్ఫ్యూజన్స్కి వస్తున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తున్నారు, వర్క్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్కు గురవుతున్నారు. మీరు వాళ్ళకి మీరు ఒక బాధ్యత గల వ్యక్తి అనుకుంటున్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ వలన బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. వాళ్ళు వర్క్ విషయంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, దానివల్ల కూడా వీళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తున్నారు, వర్క్ చేస్తున్న ప్లేస్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో ముందుకు వెళ్తే ఏమైనా స్ట్రగుల్స్ వస్తాయేమో అని కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. జస్టిస్ కార్డ్. ఎస్, లీగల్గా మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే లీగల్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నారు, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటున్నారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. 6 ఆఫ్ కప్స్. ఎస్, ఎమోషనల్గా న్యూ బిగినింగ్, ఎమోషనల్గా రియూనియన్ అవ్వాలి, మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. రిలేషన్లో స్లో అయినా సరే సక్సెస్ అయితే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలా అయినా సరే సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇది. ఇప్పుడు రాసుల వారీగా చూద్దాం. రాసుల వారీగా యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. రాసుల వారీగా మీరు చూసే టైంకి ఇది యాక్యురేట్గా అవుతుందండి. రాసుల వారీగా ఏ విధంగా ఉంది. మేషరాశి వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. వాళ్ళు కూడా ఒక మంచి తెలివైన వాళ్ళు, సైలెంట్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళండి. వీళ్ళు ఒక స్టార్ లెవెల్లో అందరి దృష్టిలో ఉంటారు, వీళ్ళని ఒక స్టార్లా చూస్తారు. వీళ్ళ చుట్టూ జనాలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండే హీల్ అవుతారు. అది వృషభ రాశి వాళ్ళు ఏంటంటే న్యూగా ఆలోచిస్తారు, ఆన్లైన్లో ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు. మెంటల్ క్లారిటీ గురించి ఉంటారు, మెంటల్ క్లారిటీగా ఉండాలి అనుకొని మొదలు పెడతారు, తెలివిగా ఆలోచిస్తారు, చాలా తెలివైన వాళ్ళు. మిథున రాశి వాళ్ళు ఏంటంటే మనీ ఫోకస్ మీద ఉంటారు. వీళ్ళకి మనీ పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఉండదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, గ్రౌండ్ లెవెల్గా ఉంటారు, కెరియర్ ఓరియంటెడ్గా ఉంటారు. కర్కాటక రాశి ఓవర్ థింకింగ్ చేస్తారు, గిల్ట్ ఫీల్ అవుతారు, బాధపడతారు, ఆలోచిస్తారు. సింహరాశి వాళ్ళు ఏదో ఒక రహస్యాన్ని దాచిపెడతారండి. ఒక మోసం అయితే వీళ్ళకి జరుగుతుంది, ఏదో ఒక నమ్మక ద్రోహం అయితే ఎదురవుతుంది వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి.
నెక్స్ట్ ఏంటంటే రహస్యాలను దాచిపెడతారు. ఈ నమ్మక ద్రోహాలు అనేవి జరగడం వలన కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంటారు, స్టక్ అయిపోయి ఉంటారు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు, ఆలోచిస్తారు, సైలెంట్గా ఉంటారు. తులారాశి ఎమోషనల్గా బ్యాలెన్సింగ్లో ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వీళ్ళైతే జెన్యూన్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అవుతుంది. రైట్ టైం కోసం వెయిట్ చేస్తారు, ట్రావెల్స్ చేస్తారు, ట్రావెలింగ్ ఉంది. ధనుసు రాశి. 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఎవరు ఏమి ఇచ్చినా సరే తీసుకోవాలి అని తీసుకోకూడదు అనుకుంటారు. ఒంటరి పోరాటంగా ఉంటారు. ఏమీ పట్టించుకోకూడదు అన్నట్లుగా ఉంటారు. ఎక్కడ ఒంటరిగానే కూర్చుంటారు. ఒంటరితనానికి ఎక్కువగా ఇష్టపడతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళకి బిగ్ చేంజెస్ వస్తాయి. మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టవర్ మూమెంట్ జరుగుతుందండి. ఇప్పటి వరకు అయితే మీరు స్ట్రగుల్స్ పొందినట్లుగా అయితే ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్నట్లుగా అయితే మీకు అన్హ్యాపీ అనేది ఏర్పడుతుంది, భయం అనేది వస్తుంది, లోపల బాధ ఉంటుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల గొడవలు అవుతాయి. ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు. చాలా ప్రేమగా ఉంటారు. ఎవరిని మోసం చేయరు, నటించరు. ఎదుటి మనసును గ్రహిస్తారు. మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువగా ఉంటారు. సోషల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తారు. ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. సోషల్ నెట్వర్క్స్లో ఆన్లైన్ అనేది చాటింగ్స్, కాల్స్ వీటిలో ఎక్కువగా ఉంటారు. చాటింగ్స్లో ఎక్కువ ఉంటారండి మీనరాశి వాళ్ళు. స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీనరాశి వాళ్ళు. ఏదో ఒక విషయంలో ఎక్కువగా ఓవర్గా సెర్చ్ అయితే జరుగుతుంది. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్. మీ పర్సన్ పాస్ట్లో ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకున్నారు. స్లో మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ట్రావెలింగ్స్ కూడా చేశారు మీ పర్సన్తో మీరు. అది కార్లో ఎక్కువగా ట్రావెలింగ్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో సమ్ వర్క్ విషయంలో కూడా న్యూ బిగినింగ్ చేశారు. ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ని బయటికి చెప్పరు. కానీ మిమ్మల్ని సోల్ లెవెల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. మిమ్మల్ని సోల్ లెవెల్గా లవ్ చేస్తున్నారు. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో సోల్ లెవెల్గా జెన్యున్గానే లవ్ చేస్తుండేవారు. కానీ మీ ఎమోషన్స్ని ఓపెన్గా చెప్పలేదు. ప్రాక్టికల్గా ఆలోచించేవారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకునేవారు.
ప్రజెంట్ అయితే జడ్జిమెంట్స్ మేబీ మీ లైఫ్లో ఉండే గొడవలన్నీ ముగిసిపోయి న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కొత్త దశ మీ పర్సన్తో స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేబీ మీ రిలేషన్లో ఏవో జడ్జిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. వాటికి అన్ని చెక్ చేసి న్యూ బిగినింగ్ చేయాలి అనుకునే ఆలోచన ఉంది. ఫ్యూచర్లో జరిగేది. ఫ్యూచర్లో మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, కానీ మీ పర్సన్ అంటే మీకు అన్కండిషనల్గా లవ్ ఉంటుంది. మేనిఫెస్ట్ చేస్తారు మీ పర్సన్ గురించి ఎక్కువగా. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటారు. మీ ఇద్దరు ఏమనుకుంటారు? మీ పర్సన్ మీరు ఏమనుకుంటారు? మీ ఇద్దరు రిలేషన్ పాస్ట్లో ఎలా ఉండేది? పాస్ట్లో గొడవలు ఎక్కువగా అయ్యేది. రిలేషన్ ఎలా అయినా సరే క్లోజ్ చేసి న్యూ బిగినింగ్ మళ్ళీ చెయ్యాలి. ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి అనుకునేవారు. లీగల్ ఇష్యూస్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. గొడవలు జరిగేవి. ప్రజెంట్ అయితే ఒక క్లారిటీతో ఇద్దరు ఉన్నారు, కానీ సైలెంట్గా ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. గ్రౌండ్ లెవెల్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మెచ్యూర్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఫ్యూచర్ అయితే ఎమోషనల్ అప్సెట్స్ ఉన్నాయి. రహస్యం ఏదో ఉంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి ఎమోషనల్ అప్సెట్స్ వల్ల. మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారా లేదా? మెసేజ్ రావడం అంటే కష్టమండి. రెడ్ ఫ్లాగ్ ఇక్కడ కనిపిస్తుంది. కాల్ వస్తుందా? కాల్ విషయంలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తారు. అంటే ఎక్కువ టైం మాట్లాడరు, తక్కువ టైం మాట్లాడతారు. ఇన్ కేస్ మీకు గతంలో కాల్ చేసినట్లుగా అయితే ఇప్పుడు కాల్ చేయరు. కొన్ని రోజులు కాల్ చేయనట్లుగా అయితే కాల్ చేస్తారు. ఈ పాయింట్స్ అనేవి మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటికే ఇవన్నీ రెజనేట్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఈ పాయింట్స్ అనేవి మీకు రెజనేట్ అవ్వవు.